శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు. జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నా కనీసం నేను విదేశాలకు వెళ్తానా వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 25 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. గురుగారు, మీరు కొన్ని రాశులకి చాలా బాగుంటుంది అంటున్నారు, మాకేం జరగట్లేదు, ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ నేను గోచారం యూనివర్సల్ 30% అని చెప్పాను, క్లియర్. ఇందులో నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్నం చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది? గురుగారు, మాకు లే ఆఫ్ అయిపోయిందండి, కానీ మాకు వృశ్చిక రాశి మేము ఇలా ఉన్నాం. లే ఆఫ్ అయితే ఎవరు బాధ్యులు? మీరు కరెక్ట్గా అదే కంపెనీలో మిమ్మల్ని తీసేసారు, మిగతా వాళ్ళు ఉన్నారంటే మీరు పెర్ఫార్మెన్స్ బాగా వేయలేదనే కదా అర్థం. మేనేజ్మెంట్ ఈస్ నాట్ సాటిస్ఫై విత్ యూనే కదా అర్థం. సో గెట్ రెడీ ఫార్ ద ప్రాక్టికల్ అస్ట్రాలజీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. 60 సంవత్సరాలు పైచులకు ఉన్న వాళ్ళు దయచేసి అడగకండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క జీవితంలో 60 వసంతాలు మీరు చూసేశారు, మీకు జాతకం గురించి బాగా తెలుసు. అండ్ 60 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగండి. మీరు విద్యార్థులు చదవండి. పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం మీ జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ వ్యక్తిగత జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే 10వ స్థానంలో గురుడు, 6వ స్థానంలో వక్రశని, 5వ స్థానంలో రాహు, 11వ స్థానంలో కేతు, జన్మరాశిలో స్వరాశిలో శుక్రుడు. ఇది సాధారణ కాంబినేషన్ మాత్రం కానే కాదు. ఈ యొక్క గ్రహ దీనివల్ల మీకు పేరు పెరిగే అవకాశం ఉంది. ఆ పేరు నిలబెట్టుకునే నిర్ణయాలు మీ చేతిలో మాత్రమే ఉంటుంది ఈ నెల అని కూడా చెప్పచ్చు. బిజినెస్లో ఐడెంటిటీ, మార్కెట్ పొజిషన్స్ ముఖ్యంగా మారొచ్చే అవకాశాలు ఉంటాయి. గురువు 10వ స్థానంలో ఉండడంలో బిజినెస్ ఎక్స్పాన్షన్, బ్రాండ్ రికగ్నేషన్, పెద్ద క్లయింట్, కార్పొరేట్ కంటెంట్ లేదా ప్రొఫెషనల్ రెప్యుటేషన్ పెరగడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీరు చాలా కాలంగా డిసిషన్ ఎదురు చూస్తుంటే ఈ సెప్టెంబర్లో ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. కన్సల్టింగ్, ఫినాన్స్, బ్యూటీ, ఫ్యాషన్, లగ్జరీ డిజైన్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, మీడియా, మార్కెటింగ్, లా, పబ్లిక్ రిలేషన్, ఇవన్నీ కూడా మంచి రంగాల్లో ఉన్నవారికి పర్సనల్ ఇమేజ్ ద్వారా బిజినెస్ పెంచుకునే అవకాశం ఉంది. 6వ శని ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. బిజినెస్ పెంచే ముందు పెండింగ్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయండి అంటున్నాడు. పాత డ్యూస్, ఎంప్లాయీస్ ఇష్యూస్, ట్యాక్స్ కంప్లైంట్స్, లీగల్ పేపర్ వర్క్, లోన్స్ వంటి వాటిని వదిలేయకండి, జాగ్రత్త పడండి. ఆర్థికంగా 10వ స్థానంలో గురుడు ఉండడం వల్ల కెరియర్ ద్వారా ఇన్కమ్, ప్రమోషన్, శాలరీ రివిజన్, బిజినెస్ ఎక్స్పాన్షన్, ప్రొఫెషనల్ ఫీ, కమిషన్, కన్సల్టెన్సీ ఇన్కమ్ వంటి మార్గాల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ ద్వారా కూడా మీకు చాలా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. డబ్బు వస్తుందో కానీ నాకు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ ఎందుకు లేదు అనే భావన కొంతమందికి రావచ్చు. దీన్ని మార్చుకోండి. కొన్ని ఆదాయ మార్గాలు ఒక్కసారిగా తగ్గి మరో కొత్త మార్గం తెచ్చుకోవచ్చు. ఈ నెల ఇన్కమ్ సోర్స్ ఒక్కటే అని నమ్మకండి, రెండో ఆదాయ మార్గాన్ని నిర్మించుకోండి. ఇంకా ఉద్యోగస్తుల్లో 10వ స్థానంలో గురువు మీ యొక్క పని స్థానం, రెప్యుటేషన్ మీద ప్రభావం చూపుతున్నాడు కాబట్టి హయ్యర్ రెస్పాన్సిబిలిటీ, ఇంపార్టెంట్ ఫైల్స్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి, డిపార్ట్మెంటల్ రికగ్నేషన్, సీనియర్ లెవెల్ ఇంట్రాక్షన్, ప్రమోషన్ రిలేటెడ్ మూమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్, రోల్ చేంజ్, లీడర్షిప్, రెస్పాన్సిబిలిటీ, న్యూ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, విజిబిలిటీ వంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కన్సల్టింగ్, హెచ్ఆర్, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్, కస్టమర్ రిలేషన్, మార్కెటింగ్, లీగల్ సర్వీస్, బ్యూటీ, ఫ్యాషన్ సర్వీస్ రంగంలో ఉన్న వారికి ప్రొఫెషనల్ విజిబిలిటీ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 6వ స్థానం శని కారణంగా వర్క్లోడ్ పెరిగిన డిఫికల్ట్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే దాంట్లో మీరే 100% పర్ఫెక్ట్ అనే లెవెల్కి తీసుకుంటారు. ఈ నెలలో నేను ఎంత పని చేశాను అనే కంటే కూడా నేను ఏ సమస్యను పరిష్కరించగలిగాను, దానివల్ల
ప్రజెంటేషన్ ద్వారా నాకు సక్సెస్ ఎంత వచ్చిందనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారి కంటే పదవి కంటే పబ్లిక్ ఇమేజ్ చాలా ముఖ్యం. పదవ గురువు వల్ల సీనియర్ పర్సన్స్, అథారిటీ ఫిగర్స్, ఆర్గనైజేషన్ లీడర్షిప్తో పరిచయాలు పెరిగే అవకాశాలు, మీ రెస్పాన్సిబిలిటీ మీకు ఇవ్వవచ్చు ఎక్కువ. పబ్లిక్ మీటింగ్, సోషల్ సర్వీస్, ఆర్గనైజేషన్ యాటిట్యూడ్ ద్వారా పెరగవచ్చు. 5వ రాహువుల అతి తెలివైనటువంటి రాజకీయ స్ట్రాటజీస్ ఎవరికి అనుమానాలకి కారణం కాకుండా జాగ్రత్త పడండి. మీరు ఎవరిని కలుస్తున్నారంటే కూడా ప్రజలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారనేది ముఖ్యం. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి గ్లామర్, ప్రజెంటేషన్, ఫ్యాషన్, బ్యూటీ, యాక్టింగ్, ఫోటోగ్రఫీ, డిజైన్, మ్యూజిక్, కొరియోగ్రఫీ, క్రియేటివ్ డిఫరెన్స్ వంటి రంగాల ఆకర్షణీయంగా ఉంటుంది. యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్, రైటర్స్ వారికి కొత్త కంటెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్లో టాలెంట్ గుర్తింపబడే అవకాశాలు బాగున్నాయి. పేరు కోసం కాకుండా కెరీర్ వాల్యూ పెంచే ప్రాజెక్ట్ మీద సైన్ పెట్టండి. యూట్యూబ్, ఫోటోగ్రఫీ, టీవీ, మీడియా, యాంకరింగ్, ప్రజెంటేషన్, సీరియల్ ఆర్టిస్ట్, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్, డిజిటల్ మార్కెటింగ్, లీడ్ జనరేషన్లో శుక్రుడు స్వరాశిలో ఉండడం వల్ల చాలా అవకాశాలు కనబడుతున్నాయి. ఇన్కమ్ మీకు సెకండరీ ఇన్కమ్ లీడ్ జనరేషన్ ద్వారా. సెప్టెంబర్ 26న బుధుడు తులలోకి రావడంతో కమ్యూనికేషన్, ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ, స్క్రిప్టింగ్, నెగోషియేషన్ మరింత క్లారిటీ రావచ్చు. మీకు తెలిసిన విషయాన్ని అందంగా, సులభంగా, నమ్మదగిన విధంగా చెప్పితే మీరు అద్భుతంగా కొట్టారు. ప్రాపర్టీస్ కొనే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీస్ కొనేటప్పుడు లీగల్గా ఒపీనియన్ తీసుకుంటే చాలా మంచిది. ఎమోషన్ కంటే కూడా లీగల్ వెరిఫికేషన్ చాలా ముఖ్యం. ఇంకా కుటుంబ విషయంలో డబ్బు కోసం పని చేయకుండా కుటుంబం కోసం సమయం కూడా కేటాయించండి. భార్య భర్తలకు, తల్లిదండ్రులకి, అన్నదమ్ములతో ఒక సహజమైనటువంటి ధోరణితో జీవించండి. సంతాన విషయంలో టెక్నాలజీ, గేమింగ్, డిజిటల్ మీడియా, క్రియేటివ్ ఆర్ట్స్, యూజువల్ సబ్జెక్ట్ వంటి వాటికి ఆసక్తి పెరగవచ్చు. పిల్లలకి దానికి కావాల్సిన సపోర్ట్ చేయండి. ప్రేమికులకి కొత్త పరిచయాల ద్వారా క్లోజర్ రిలేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. 5వ రాహు కారణంగా అట్రాక్షన్ వెంటనే కమిట్మెంట్గా మార్చుకోకండి. ఇష్టం ఒక విషయం, వ్యక్తిగత జీవితం నిర్మించగలిగే అనే ఒక విషయం చాలా ముఖ్యం. పార్ట్నర్, కెరియర్ లేదా మనీ రిలేటెడ్ డిస్కషన్స్ రావచ్చు. వివాహితులకి సంబంధం విషయంలో ట్రాన్స్పరెన్సీ చాలా మంచిది. ఇంకా రైతులకి మీ పంట అమ్మితే మంచి ధర ఎక్కడ వస్తుందని కరెక్ట్గా సెర్చ్ చేసి మరీ అమ్మండి, చాలా మంచి అవకాశాలు ఉంటుంది. స్టోరేజ్ సాధ్యమా, మీరు పండింది అనేది కూడా చూసుకోండి. బాగా మీ పంటలంతా పండింది ఎలా పెట్టుకోవాలని చూడండి. ఎక్కడ అమ్మితే మంచి లాభం వస్తుందో ప్రయత్నం చేయండి. వ్యవసాయంతో పాటు డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మ్ ప్రొడక్షన్, మార్కెటింగ్ వంటిది అవకాశాలు చాలా ఉన్నాయి. ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు, సరైన మార్కెట్లో అమ్మడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి సెర్చ్ చేయండి, మీ యొక్క నియర్ బైలో ఉన్న వాళ్ళతో కరెక్ట్గా చేయండి. ఇంకా విద్యార్థులు క్రియేటివ్ థింకింగ్, కాంపిటేటివ్ అబిలిటీ ఇలాంటివి ఒకేసారి 5 కోర్సు మొదలు పెట్టడం కంటే కూడా ఒక స్కిల్ని పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఇంకో దానికి వెళ్తే మంచి అవకాశాలు. అంటే డిజిటల్ లెర్నింగ్, టెక్నాలజీ లెర్నింగ్, ఏఐ ద్వారా ముందుకెళ్ళండి, మంచి అవకాశాలు. పోటీ పరీక్షల్లో ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్, బ్యాంకింగ్, లీగల్, అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ లేక సివిల్స్ ఎగ్జామ్స్లో రాసిన వాళ్ళకి ఇంకా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల ఇతరుల ర్యాంక్ చూడడం ఆపేసి మీ యొక్క ర్యాంక్కి ఎలా ఉండాలో అలా చూసుకోండి. స్పోర్ట్స్ ద్వారా సెలక్షన్, టోర్నమెంట్ లేదా టీమ్ రెస్పాన్సిబిలిటీ కోసం కష్టపడే వారికి మంచి అవకాశాలు రావచ్చు. యాంగర్ లేదా ఓవర్ ట్రైనింగ్ వల్ల పెర్ఫార్మెన్స్ దెబ్బతినకుండా చూడండి. బాగా టాలెంట్ మీకు అవకాశం ఇస్తుంది. డిసిప్లిన్ మీకు స్థానాన్ని నిలబెడుతుంది. ఇంకా విదేశాల్లో కొంతమందికి ఫారిన్ ట్రావెల్ ఖర్చు కూడా బాగా పెరుగుతుంది. కెరీర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. వీసా, కాంటాక్ట్, శాలరీ స్ట్రక్చర్, అకామిడేషన్, ట్యాక్స్ మరియు లివింగ్ ఎక్స్పెండిచర్ని ఆలోచించండి. విదేశీ అవకాశం కంటే ఎక్కువ జీతం కాదు, మొత్తం జీవన ఖర్చు లెక్కలు పెట్టుకొని చూడాలి. ఇంకా ఈ నెల నెట్వర్క్ ద్వారా మీకు వచ్చే అవకాశాలు అంటే ఒక సీనియర్ కాంటాక్ట్ ద్వారా కెరీర్ ముందుకెళ్తుంది. బిజినెస్ కాంటాక్ట్ ద్వారా క్లయింట్ పెరుగుతుంది. పొలిటికల్ కాంటాక్ట్ ద్వారా పబ్లిక్ రిలేషన్ పెరుగుతుంది. ఒక మీడియా ద్వారా ప్రోగ్రామ్ లేదా కొలాబరేషన్ ఇవ్వవచ్చు. ఇవన్నీ కూడా మంచిది. ఆరోగ్య పట్ల శని 6వ ఇంట్లో ఉండడం రొటీన్ డిసిప్లిన్ పాటించడం మీకు ఉపయోగపడుతుంది. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ నెలంతా కూడా ఆరోగ్యంగా కెరీర్ మీద దృష్టి పెట్టడం కాస్త స్ట్రెస్ పడుతుంది. సెప్టెంబర్ 2వ వారంలో వర్క్లోడ్ పెరగడం వల్ల కాస్త బ్రేక్స్ తీసుకోండి. ఆరోగ్య సమస్య ఏం పెద్దగా లేదు, హ్యాపీగా ఉండండి. మంచి టైంకి ఆహారం తినండి, వ్యాయామం చేయండి. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి లేదా దుర్గా సప్తశతి పారాయణం చేయండి. ఓం శుక్రాయణం చెప్పండి. ఆదివారం సూర్య ఆరాధన చేయండి. సూర్యునికి నీరు సమర్పించండి. శ్రీ గురుభ్యో నమః అని చెప్పండి. ఎవరిని అనుమానించకుండా మాట్లాడడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం చాలా మంచిది. మీ యొక్క వ్యక్తిగత
ప్రయోజన ఆరోగ్యం కోసం మీ ఇష్టదైవం కులదైవం దగ్గరపై మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించడం చాలా 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 మంచిది. లక్కీ నెంబర్ 6 మరియు 7. తెలుపు, లైట్ బ్లూ, పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ ఈ నెల మీరు చేయవలసినటువంటి 5 జాగ్రత్తలు ఉన్నాయి. కెరీర్లో ఈగో క్లాష్ వెళ్ళకండి. పార్ట్నర్షిప్ రిలేషన్షిప్లో వ్యక్తిగా పూర్తిగా నమ్మి కమిట్మెంట్ ఉండండి. సోషల్ మీడియా ఫ్రేమ్ కోసం అన్నెసరీ కాంట్రవర్సీని సృష్టించకండి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పరిశీలించి డబ్బులు చెల్లించండి. ఇన్కమ్ పెరుగుతుందని లైఫ్ స్టైల్ ఎక్స్పాన్షన్ అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది. విజయవస్తు.